ఏటయ్యా చక్కటి, నువ్వు రాను రాను పనికిరా నోట్లుగా తయారవుతున్నావు ఏటయ్యా. సాయంకాలం నన్ను రిబ్బన్ కత్తిరించే ఫంక్షన్కి వెళ్ళాలన్నావు, మరి ఓపెనింగ్ ఎటైతే మర్చిపోయినట్టేటి? మరి అది బడు బట్టలు కొట్టు ఆసుపత్రిలో తెలియకుండా నేను పీచెట ప్రిపేర్ అవ్వాలి. ఆ సాయంకాలం వాళ్ళు ఎవరో వచ్చేస్తారు, కారు ఎక్కిచ్చేస్తారు, కత్తిరి చేతికిచ్చేస్తారు. అక్కడ నేనేం మాట్లాడాలి? మేమే తత్తే అనాలా? సార్ అంటారు మీరు మోగవేదవా? నేను ఎదవా? మాట వరుసగా. అయినా నాలాంటి వాడు సెక్రటరీగా ఉండగా మీకు దిగులేటండి. తెలివిగా నేను మీకు స్పీచ్ తయారు చేశాను. ఓపెనింగ్ ఏదైనా కానివ్వండి, ఈ స్పీచ్ పనికి వస్తుంది. వినండి. ప్రజలారా, నా చేతులతో ఈ డాష్ కి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. డాచా? అదేనండి, ఆ డాష్ లో అది బడైతే బడేనేస్తారు, ఆసుపత్రి అయితే ఆసుపత్రి అనేస్తారు. అమ్మ చక్కటి ఏంటి తెలియదు. చదువు ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ డాష్ తో చాలా అవసరం. ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి డాష్ల మీదే ఆధారపడి ఉంటుందని మనవి చేస్తున్నాను. ప్రతి ఇల్లు ఒక డాష్ అవ్వాలి. ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ డాష్ నేను నడపాలి. ఒక రకంగా చెప్పాలంటే, నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇలాంటి డాషుల్ని నడుపుకుంటూనే జీవితం గడిపేవాడిని మరోసారి మనవి చేసుకుంటున్నాను. బాగుందయ్యా, చాలా బాగుంది. సార్ ఇవాళ ఓపెనింగ్ సెరమనీ ప్రోగ్రాం తాలూకు కార్డు దొరికింది సార్. చూసారా, ఇప్పుడు అది ఏదైతే అది ఈ డాషుల్లో పెట్టి స్పీచ్ ఇచ్చేశారు అనుకోండి, చప్పట్లు చప్పట్లు. చప్పట్ల చక్కటి నాయాల. ఇందులో ఉన్న పదాన్ని ఆ డాష్ లో పెట్టి చదువు చెప్తాం. మినిమం 3 సార్లు చప్పట్లు పడాలి సార్. ప్రజలారా, మా చేతులతో ఈ మంగళ షాపుకు ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ మంగళ షాప్ చాలా అవసరం. ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి మంగళ షాపుల మీదే ఆధారపడి ఉంటుందని మన పూర్తిగా చదువు, లేకపోతే నిన్ను చంపేస్తాం. ప్రతి ఇల్లు ఓ మంగళ షాప్ అవ్వాలి. ప్రతి వాళ్ళు ఆడా మగ తేడా లేకుండా ఈ మంగళ షాపులు నడపాలి. ఒక రకంగా చెప్పాలంటే, నేను రాజకీయాల్లోకి రాకపోయింటే నన్ను క్షమించండి సార్, నేను చదవలేదు. అక్కర్లేదు, వాళ్ళే ఎట్టకు చదవనివ్వరు. నిన్ను తగలట్ట నీ మాటలు నమ్మి ఆ ఊపిరిలో చదివేచుంటే చప్పట్లో కాదు, చాకలేవు. నన్ను పశు అంటావా? లంచా కొడక. క్రమశిక్షణ తప్పి జైల్లో కొట్లాడుకోవడం నేరం, అందుకే దండించాను. అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోవాలా? రూల్స్ ప్రకారం పై అధికారికి రిపోర్ట్ చేయాలి. నీ కన్న తల్లిని ఎవరో లంచాన్ని తిడితే నువ్వు వెళ్ళి ఎవరికో రిపోర్ట్ చేయవు. అన్నవాడిని నిలువునా చీరేస్తా.
నీ తల్లి నా తల్లి ఒక్కరే. వాట్ రమేష్ ఆర్ యు టాకింగ్? ఒకరెవరు? భరత మాత. ఆవిడ మాట పడ్డా కూడా మౌనంగా ఉన్నవాడు మరణించిన వాడి కింద లెక్క. నీకు అన్నం పెట్టే అమ్మనడుగు. ఓ తల్లికి కొడుకుగా నేను చేసిన పని నేరమో న్యాయమో?